టీడీపీ ఆర్ వైసీపీ? మేము టీడీపీకి వేస్తాం. టీడీపీ ఎందుకంటే దాదాపు టీడీపీ వాళ్ళు ఎక్కువ చంద్రబాబు నాయుడు ఎక్కువ విజనరీ. అంటే ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ ఇట్లా ఉద్యోగాలు ఇస్తారు తప్ప మాలో ఫ్రీగా ఇస్తారు కానీ ఉద్యోగాలు కల్పిస్తారు మామూలుగా. ఇక్కడ ఏం జరిగిందంటే వైసీపీ వాళ్ళు వచ్చినాక అమరావతి అని చెప్పారు, మామూలు క్యాపిటల్ ఒప్పుకున్నాడు. తర్వాత అమరావతి కాదు మేము 3 రాజధానులు కడతామని చెప్పాడు. ఇప్పుడు 3 రాజధానులు ఏది కట్టలా, దాదాపు ఎక్కడ డెవలప్మెంట్ జరగల. కంపెనీలు వస్తే మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు మేము చదువుకున్నాక మాకేం కావాలి? ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు అంటే మేము పక్క రాష్ట్రాలకు వెళ్ళాలి. దాదాపు ఏపీ యూత్ అంతా పక్క రాష్ట్రాలు, చెన్నై, బెంగళూరు ఎక్కడొకటి వెళ్ళి ఉద్యోగాలు చేస్తుంది తప్ప ఇక్కడ తక్కువ మంది, చాలా తక్కువ కంపెనీలోకి ఉంది. ఇక్కడ సోర్స్ ఉన్నా కానీ వీళ్ళు కంపెనీలు తేకుండా ఇట్లా చేశారు కాబట్టి దాదాపు మేము ఇంకా కంపెనీ ఓడేస్తే వాళ్ళకే ఓటేస్తాం. మేము ఒక విజయనగరం వస్తే గెలవరు కదా చెప్పట్లా, నేను మామూలు చెప్తాను, యువత గురించి చెప్తున్నా. ఉద్యోగాలు కావాలి కానీ మాకు ఇట్లా ఫ్రీగా ఇచ్చి ఏం లాభం? మాకు ఇంకా మేము బతికం కానీ ఫ్రీగా ఇవ్వలేరు కదా. ఏది పేదలోకి ఇచ్చే సంక్షేమ పథకాలు తప్పంటారా? నాకు చెప్పాను అట్లా. వాళ్ళ కంపెనీలో తేవాలంటాను, ఉద్యోగాలు ఇవ్వాలంటున్నాను. మామూలుగా మా లాంటి యువతకి ఉద్యోగాలు ఉంటేనే కదా చేసేది. 5,000 10,000 అంటే ఇక్కడ గడవదు కదా నెలకి. అలా చెప్తాను. అట్లా 34,000 ఉద్యోగాలు కావాలి కానీ 34,000 ఇచ్చే ఉద్యోగాలు కావాలి కానీ మామూలుగా ఇట్లా 5,000 వాలంటీర్ ఉద్యోగం అంటే అవి అవో దాదాపు. అందుకే మేము దాదాపు ఇంకా టీడీపీ జనసేన కూటమికి వేద్దాం అనుకుంటాం. పొత్తులతో వస్తున్నారు కదా, పొత్తులకు వచ్చిన ఎవరికి వచ్చినా చేసేవాళ్ళు ఉంటే చేస్తారు కానీ ఇట్లా సింగిల్గా వస్తున్నా నేను చేస్తున్నా అంటే ఒకప్పుడు వాళ్ళు పొత్తులకు వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఒకప్పుడు 2009లో పొత్తులతో వచ్చిందే. చేసేవాళ్ళు ఉండాలి కానీ ఎవరు ఇచ్చినా ఏం పర్లేదు. అందుకే దాదాపు టీడీపీ జనసేన చేస్తాం. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూనే ఉన్నాయి కానీ ఇక్కడ లోకల్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసింది అంత తక్కువ. అందుకే దాదాపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు పెట్టట్లా. ఒట్టి ఫ్రీగా ఇస్తే మటుకు ఇంకా కష్టమైపోద్ది కదా. అప్పులు చేసినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడితే మనకి రిటర్న్ అనేది వచ్చింది ఖచ్చితంగా. నేను ఇక్కడికి వచ్చి 40 years అయిందండి. అంతకుముందు మేము ఈ ఒక రిటర్న్ వాల్ కట్టక ముందు మేము ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డామో, ఎలా జరిగిందో. ప్రభుత్వాలు మారిపోయినాయి. ఇవాళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, చక్కగా రిటర్న్ వాళ్ళు నిర్మించారు, పార్కులని, రోడ్లని, పైన కరెంట్ అని ఎన్నో విధాలు అన్ని సౌకర్యాలు కల్పించాడు ఆయన. ఎంతో గొప్ప మహానుభావుడు, చెప్పుకోదగ్గది. ఇది అండి పరిస్థితి. మా తాత పట్టు దానికి ఏంటంటే దీనికి బ్యాక్ ఒకవేళ లెక్కేసుకుంటే ఆ రోజుల్లో ఆ కరకట్ట లేని టైంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. అంతా ఇంత కాదు, ఫ్లడ్ వచ్చేసి మూటా ముల్లా సర్దుకొని బయటకు వచ్చేసి రకరకాల ఇబ్బందులు, ఎంతో బాధలు పడి అటు చాలా ఇళ్ళు కూడా మునిగిపోయి, వస్తువులు పాడైపోయి, ఎన్నో రకాలుగా ఇబ్బందులు అని జరిగాయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అలాగా మారుకుంటూ వచ్చేసి ఈరోజు మాకేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు చాలా సేఫ్టీ అనేది కొంత వచ్చిందండి. ఆయన పుణ్యం అంట మాకు ఎంతో సహకారము అన్నీ లభించాయండి. మాకు ఈ రిటర్న్ వాళ్ళు ఆవిర్భవించిన తర్వాత మాకు ఇవాళ చక్కగా అన్నిటికీ సహకరించి ఆయన ఎంతో గొప్పగా మాకు అంతా బాగుందండి. పార్కులని మామూలు ఇవన్నీ సహజంగా ఇవన్నీ మనం చూస్తున్నామండి. ఇవాళ మనకేంటంటే ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే రిటర్న్ వాళ్ళు నిర్మించిన తర్వాత ఇవాళ ప్రజలైన వాళ్ళు ఇవాళ అష్టకష్టాలు పడి ఉన్నాం కదా, అనుభవించున్నాం. 40 ఏళ్ళండి ఇక్కడికి వచ్చి మేము ఎంతో బాధపడ్డాం. ఇవాళ ఏంటంటే ఆ యొక్క టెన్షన్ లేదు, మాకు ఒక ధైర్యం అనేది వచ్చింది. మాకు ఈ తూర్పు నియోజకవర్గంలో రేపు ఫస్ట్ మాకు ఈ జరగబోయే యొక్క ఆయన ఎమ్మెల్యేగా మాకు ఈ ఏరియాలో తిరుగుతాడండి. మేమందరం సహకరించి ఆయన గెలిపించుకోవాలని మేము ఎంతో ప్రోద్బలంతో సహకరించి ఎన్ని చేస్తున్నామండి. మాకు ఏదైనా పనులు కావాలన్నా చేసి పెట్టడంలో అన్ని రకాల ఆయన తోడు పడుతున్నాడు, సహకరిస్తున్నాడండి. ఒకవేళ వాళ్ళు ఎవరైనా వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా సరే మేము అవినాష్ గారిని గెలిపించి తీరుతాం. మాకు కావాల్సింది అదేనండి, ఆయన రావాలి. మాకు ఏంటంటే తూర్పు నియోజకవర్గం మీద మేము గెలిపించుకోవాలని మేము ఎంతో పట్టుదలతో ఉన్నాం. మీ తూర్పు నియోజకవర్గంలో ఎవరు వస్తున్నారు అనుకుంటున్నారు? గద్దె రామ్మోహన్ రావు, అవినాష్. ఎందుకు? బాగా చేస్తారు కాబట్టి. అందరికి బండ్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయనే బాగా చేస్తాడు. ఏం చేశారంటే 2 సార్లు గెలిచారు కాబట్టి ఆయనకి వేస్తాం. ఈసారి కూడా రాలేదు, బాగా చేయరాళ్ళు, చేయరు. ఈసారి చేస్తే చెప్పే మాకు ఇబ్బంది అంటే చూస్తున్నాం కదా, బేరాలు లేక ఈ ఫీజులు కట్టుకొని చేసి చూస్తున్నాం కదా. ఉన్నా సరే ఈసారి మరీ ఎక్కువైపోయి, ఈసారి అధికారంలో మరీ ఎక్కువైపోయి. ఏం కావాలనుకుంటున్నారు? మాకేం కాదు, అందరూ బాగుండాలి, ప్రజలందరూ. అందరికి ఏం కావాలనుకుంటున్నారు? మాకు ఈ నిత్యావసర ధరలు తక్కువగా, నీట్గా అందరికీ చక్కగా అందరికీ రావాలి. అది ఒకళ్ళకి అమ్మఒడి వస్తుంటే ఒకళ్ళకి రావట్లేదు,
ఏంటి ఒకళ్ళ ప్రభుత్వం పథకాలు వస్తుంటే ఒకళ్ళకి రావట్లేదు అలా. అంటే చాలా వరకు మద్యం పెట్టి ఇబ్బంది పడుతున్నారని చెప్పి దాని ఆ ఇబ్బందులు ఉన్నాయి. బ్లేడ్ బ్యాచ్ ఒకటి ఎక్కువైపోయింది, మద్యం పెట్టేసి ఒకటి ఎక్కువైపోయింది. చిన్న చిన్న పిల్లలు తాగుళ్ళు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి అవి తాగేసి బాగా విపరీతంగా తయారయ్యారు ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు అవన్నీ పోతాయి అనుకుంటున్నారు మరి? పోతే ప్రభుత్వం మారితే పోతే. ఒకవేళ ఏ నమ్మకంతో చెప్తున్నారు ప్రభుత్వం మారుతుందని? మారింది. అంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? దేవినేని అవినాష్, గద్దె రామ్మోహన్. మాకు తెలిసి మా గద్దె రామ్మోహనే గెలుస్తాడు. దేవినేని అవినాష్ మంచి యంగ్ కదా, ఇప్పుడు మంచి ఫైట్ ఇస్తారు అనుకుంటున్నారు కదా? ఏం లేదు, గద్దె రామ్మోహన్ ఇద్దరి మధ్య ఫైట్ ఏమైనా ఉంటుందా అసలు? ఉండదు. గద్దె రామ్మోహనే